ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగాష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధ భాగంలో 2వ భాగంలో ప్రస్తుతం 17వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. సమిష్టి రూప విరాట్ పురుషుడు వ్యష్టి. శ్రీరాముడు మహర్షి, ఈ జీవునకు 2 విధములైన రూపాలు ఉన్నాయి కదా. ఒకటి ఆకృత రూపం అనగా శాస్త్రీయ వ్యవహారయుక్తమైన రూపం, 2 అవ్యాకృత రూపం పారమార్థిక రూపం. ఇప్పుడు నా ప్రశ్నలు విన్నవిస్తాను. 1. జీవునికి వ్యవహార కారణమయ్యే ఈ స్థూలదేహం స్వీకరించడం అనేది ఎట్లా సంభవించింది? 2. ఈ భౌతిక వ్యవహారిక రూపాన్ని అతిక్రమించి పారమార్థిక స్వరూపాన్ని అతడు ఎట్లా సంతరించుకోగలుగుతాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, విను చెప్తాను. చిదాకాశం సర్వదా అనంతమైనది. అట్టి చిదాకాశ బ్రహ్మము స్వసంకల్ప చమత్కారంచే మనోబుద్ధి అహంకార రూపమగు సూక్ష్మోపాధి యందు ప్రవేశిస్తుంది. అట్లు ప్రవేశించి ఈ నేత్రాలు మొదలైన ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవిస్తోంది. అట్టి అనుభవాన్ని అవతరించడం అను చర్యను దృష్టిలో పెట్టుకొని అది చేతనమని పిలువబడుతోంది. అయ్యది ప్రాణాలను అవతరించడం చేత జీవుడను నామం చేత చెప్పబడుతుంది. కాబట్టి ఈ జీవుని రూపము సూక్ష్మము కాదు, స్థూలము కాదు, శూన్యము కాదు, ఒకానొక వస్తు రూపం కాదు. మరి అయ్యది సర్వత్రా వ్యాప్తమై అంతటా ఉత్తేజతత్వమైనట్టి స్వానుభవమే అయి ఉన్నది. చిన్మాత్రమే జీవుడు అను శబ్దంచే చెప్పబడుతుంది. జీవుని రూపం అణువు వంటి సూక్ష్మ పదార్థాల కంటే అత్యంత సూక్ష్మం, స్థూల పదార్థాలన్నింటికంటే అత్యంత స్థూలం. అది ఇదేది కాదు అని, ఇదంతా అది. బ్రహ్మమే ఈ జీవుని వాస్తవ రూపం అని విజ్ఞులు నిర్ణయిస్తున్నారు. ఏ ఏ పదార్థములకు ఏ ఏ జాతి గుణాది అసాధారణ విశేషాలు అగుపిస్తున్నాయో ఆయా రూపంచే జీవ చైతన్యమే స్థితి కలిగి ఉందని గ్రహించు. ఎందుకంటావేమో, ఆ చైతన్యమే చిత్తవృత్తి ద్వారా ఆయా అనుభవం వచ్చిన పదార్థంగా భాషించుచున్నది. స్వస్వరూపం నుండి బయలువెడుచున్నట్టి సమిష్టి జీవుడు అనగా బ్రహ్మ సృష్టికర్త విరాట్ పురుషుడు ఎప్పుడు ఎచ్చట ఏ అనుభవాన్ని ఆశ్రయిస్తాడో అప్పుడు అచట అట్లే శీఘ్రంగా అగుచున్నాడని సూక్ష్మ దృష్టితో గ్రహించు. వాయువుకు చలనం స్వభావంగా అగుచున్నది చూచావా? సమిష్టి జీవుని యొక్క ఈ సృష్టి తన యొక్క స్వభావమే అయి ఉన్నది. అంతేగాని ఇది బేతాళుని భ్రాంతి వల్ల ఎవరో ఏదో చెప్తే కలిగినది కాదు. జీవునకు ఎవరో చెప్తే దర్శన ప్రతిభ కలిగినది కాదు. ఇది స్వభావమే అయి ఉన్నది. అయితే ఈ విషయం స్వవిజ్ఞాన మాత్రంచే నిర్ణయించవలసినది. ఒకరు బోధిస్తే మరొకరు పొందేది కాదు. గాలి సంచలనం కలిగి ఉండడం చేత దాని స్పర్శ తెలుస్తుంది. సంచలనం లేకపోతే వాయువు ఉన్నప్పటికీ స్పర్శలు ఉండవు. అట్లాగే ఈ జగత్తు ఇందరి పదార్థ విశేషాలు ఎదురుగా ఉన్నప్పటికీ ఎవరికైతే ఇవన్నీ అర్ధరహితాలని నిర్విషయాలని తెలియవస్తుందో అనగా అనుభవం అవుతుందో, అనగా ఈ జగత్ పదార్థాలన్నీ పరిగణార్హత కోల్పోతున్నాయో అప్పుడు అతనికి బ్రహ్మభావం విద్యామానం అవుతుంది. జగద్భావన తొలగిపోతుంది. జీవుడు స్వయంగా చిద్ఘన రూపుడే. అందుచేత అతని స్ఫురణ అగు అహం అను రూపంలో గల అహంకారం ఈ దేశ కాల క్రియ ద్రవ్య మొదలైన శక్తులను ఆవిర్భవింపజేసి వెలుగుచున్నది. అట్టి అహం నుంచి చిత్తం యొక్క కల్పన కావించబడుతోంది. చిత్తం యొక్క రూపం ఏమిటి? 1. దేశకాల క్రియాదుల రూపమున తన సూక్ష్మ సంస్కార చమత్కారంచే కించిత్ ఆవిర్భవించిన చిత్తు యొక్క చమత్కారమే చిత్తము. 2. సూక్ష్మత్వం నుంచి స్థూలత్వమును సంతరించుకోవటమే చిత్తము. 3. అసత్యమైనప్పటికీ ఈ దృశ్యమును సత్యం వలె భాషింపజేయునది చిత్తము. 4. జగదనుభవమే చిత్తం యొక్క రూపము. అంతకు మించి వేరే ఏ రూపము లేదు. 6. చిత్తం యొక్క ఆకారము ఆ చిత్తమునకు అనుభవమయ్యే జగత్తు 2 అవాస్తవాలే. 7. ఈ చిత్తము అతి సూక్ష్మమగుట చేత దాని వికారాలు సూక్ష్మ తరంగాలుగా హృదయంలో ప్రవహిస్తున్నాయి. అవి ఏ జగత్తును నింపి ఉంచుతున్నాయి. ఈ చిత్తం స్వప్నంలో కల్పిత పరంపరల వలె తన
తన అభిలషిత పంచభౌతిక శరీరాన్ని కల్పిత మాత్రంగా గాంచుచున్నది. స్వప్నంలో ఒకనికి తాను మరణించినట్లు, బంధువులు దుఃఖిస్తున్నట్లు, సంఘటనలు ప్రాప్తమవుతున్నట్లు జీవునికి ఈ జాగ్రత్త శరీర పరంపరలు వస్తున్నాయి, పోతున్నాయి. స్వప్నంలో కనిపించే ఆయా జనులు స్వప్నద్రష్ట యొక్క స్వప్న శరీర విభాగంలే కదా. అయినా స్వప్నద్రష్ట స్వప్నంలో తారసపడిన రూపాలు తనకు వేరైనట్లుగా భ్రమిస్తున్నాడు. చూచావా, ఈ జీవుడు స్వతహాగా బ్రహ్మానందమయుడు, అఖండ నిత్యత్వ సంపన్నుడు అయి ఉండి కూడా వీరు, వారు, నావారు, నీవారు, స్వజనులు, పరజనులు ఇత్యాది విశేషాలతో కూడిన పరిచ్ఛిన్న జగద్రూపాన్ని గాంచుచున్నాడు. ఇట్టి అహం, చిత్తం, ఇంద్రియ జగత్ వరుస క్రమంలోని సమిష్టి జీవుడు చింతిస్తూ సమిష్టి స్థూల రూపముగా ఈ విరాట్ రూపాన్ని పొందుచున్నాడు. అంతేకాదు, అతడు తన ఆత్మయందే సమిష్టి మనస్సును నీళ్లలో ప్రతిబింబించే చంద్రబింబంలాగా గాంచుచున్నాడు. ఇది సమిష్టి జీవుని హిరణ్య గర్భరూపం. ఆ తర్వాత ఈ తన సమిష్టి యుక్తమైన హిరణ్య గర్భరూపాన్ని కాకతాళీయ న్యాయంచే తనకు భిన్నమైన దానిగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా గాంచుచున్నాడు. ఆ పంచ జ్ఞానేంద్రియాల ఛిద్ర సహిత స్థానాలైన ఇంద్రియ ద్వారాలను చింతిస్తూ అనగా కర్మేంద్రియాలను చింతిస్తూ ఆయా విషయానుభవాలను పొందుచు విరాట్ పురుషుడై శోభిస్తున్నాడు. ఈ విధంగా అవ్యక్త పురుషుడు, నిరామయుడు, అనంతాకార జ్ఞానయుతుడు, పరమేశ్వర స్వరూపుడు అయినట్టి జీవుడు అనబడివాడు పంచేంద్రియంలో అవయవములుగా కలవాడై విరాజిల్లుచు ఆయా విషయములను అనుభవిస్తూ పోతున్నాడు. అనగా మనస్సు ప్రప్రథమంగా పరబ్రహ్మము నుండి ఆవిర్భవించి అనేక దేహ పరంపరలను అనుభవించడంలో నిమగ్నమై తన ఉత్పత్తి స్థానమును తానే ఎరుగక తబ్బిబ్బగుచున్నది. ఈ జీవుడు వాస్తవానికి పంచభూత పరిమితుడు కాదు, కానీ పంచభూత పరిమితుని వలె తోచుచున్నాడు. కారణం, కదిలేదాన్ని చూస్తూ కదిలించే దానిని ఏమర్చుచుండడం చేతని ఏది ఏమైనా ఈ జీవుడు తన యొక్క అప్రమేయ అనంతాది విశేష సంపన్నమైన చైతన్యమునకే ఆది అయిన చిదానంద ఘనముగాక పరమాత్మగాక మరొకటేదో కానే కాదు. పరమాత్మ స్వరూపుడుగా ఈతడు సర్వశక్తి సంపన్నుడే గాని ఏదో చావు పుట్టుకల మధ్య చిక్కుకున్న పిట్ట వంటి వాడు కాదు. ఈతడు తనకు తానే స్వయంగా ఆవిర్భవిస్తున్నాడు, స్వయంగానే సంచలనం నిర్వర్తిస్తున్నాడు, స్వయంగానే లయమగుచున్నాడు. ఈతడు స్వసంకల్ప వశం చేత కల్ప సమూహములలో క్షణకాలములందు ప్రవేశించి మరల భావనను ఉపశమింపజేస్తూ శమించుచున్నాడు. ఈ జీవుడు దేహధారిగా కనిపించిన సూక్ష్మ దృష్టికి ఈతడు కేవల మనోమాత్రధారిగా తెలియవస్తున్నాడు. మనస్సే శరీరములలో ప్రవేశించి ఇంతలోనే నిష్క్రమిస్తోంది. ఏ చైతన్య ఆత్మ సమిష్టి రచన సంవిధానంలో ప్రవేశించి ఈ విరాట్ రూప విశ్వంగా ప్రకటనమవుచున్నాడు అతడే వ్యక్తి జీవుల యొక్క పూర్యాష్టకంలో అనగా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాసనలు అవ్యక్తం అందులో ప్రతిబింబిస్తున్నాడు. అవ్యక్త అనంత ఆకాశ రూపుడగు ఆ పరమాత్మే సూక్ష్మ శరీరాలలో సూక్ష్మంగా, స్థూల శరీరాలలో స్థూలంగా, సమస్త పదార్థముల బాహ్య అభ్యంతరాలలో వెలుచున్నాడు. పరమార్థమున ఈతడు సర్వదా అపరిచ్ఛిన్నుడు అయినా కూడా వ్యవహారమునకు వచ్చేసరికి పరిచ్ఛిన్నునిలాగా ఒప్పుచున్నాడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు వీటన్నింటిని ఆక్రమించి ఉన్న భావాలతో కూడిన అహంకారం ఇవన్నీ కలిసిన రూపమే జీవుడు. ఈ జీవులలో ప్రకాశిస్తున్న ఆత్మయే చతుర్ముఖుడగు బ్రహ్మదేవుని యందు కూడా ఉండినది శబ్దార్థ కల్పన సహితమైన 4 వేదాలను గానం చేయుచున్నది. ఆ బ్రహ్మదేవుడే నేటి వరకు వ్యవస్థితమై ఉన్నట్టి నియతిని అనగా శాస్త్రీయ అశాస్త్రీయ సంచారాలను, విహిత అవిహిత కర్మలను, కర్మఫలాదులను స్థాపించినాడు. అతనినే విరాట్ పురుషుడు అని కూడా అంటారు. స్వర్గలోకం ఆ విరాట్ పురుషుని శిరస్సు, పృథ్వీ అతని పాదం, మధ్యగా ఉన్న ఆకాశం అతని ఉదరం, ఈ బ్రహ్మాండ మండపం అతని శరీరం, అనంతమైన ఇతర లోకాలు అతని ప్రక్క అవయవాలు, జలం అతని రక్తం, పర్వతాలు అతని మాంసపిండం, నిరంతర ప్రవాహశీలమగు నదులు అతని నాలుకలు, సముద్రాలు అతని రక్త సంచయ స్థానాలు, సప్తద్వీపాలు అతని ప్రేగులు, విశాలమగు దిక్కులు అతని బాహువులు, నక్షత్రాలు అతని రోమ సమూహములు, వాయువుల అతని ప్రాణవాయువులు, సూర్యమండలం అతని నేత్రం, చంద్రుడు అతని మనస్సు, ఈ మనస్సే శరీర వృక్షములకు బీజం, ఆ చంద్రమండలమే అన్నాదులకు హేతువు, మనస్సే ఈ జీవుడు. చంద్రరూపుడగు విరాట్ జీవుని వలననే ఈ 3 లోకములందలి సమస్త జీవులు, వారి మనస్సులు, కర్మలు, సుఖములు, మోక్షములు ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి. చంద్రరూప విరాట్ పురుషుని సంకల్ప రూపంలే
సంకల్ప రూపులే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా. అంతేకాదు సురులు అసురులు మానవులు జంతువులు పక్షులు ఇవన్నీ ఆ సమిష్టి చిత్తం యొక్క చమత్కారం మాత్రమే. ఈ విధంగా సృష్టికర్తలోని చిత్తు జీవునిలోని చిత్తు ఒకటే గాని వేరువేరైనవి కావు. వాస్తవానికి నిర్విషయము అనంతమయము అగు చిత్ త్రికాల బాధ్య సత్యము. అందులోంచి స్వభావం అనే చమత్కారం స్వయంకృతంగా అయి బయలువెడుతుంది. ఆ చిత్ స్వభావమే సూక్ష్మమగు అమృత కళకు సాక్షిగా దర్శించుటకు ఉపక్రమించి చంద్రునికి కార్యకారణంగా అవుతున్నది. ఆ చిత్కళ ఎప్పుడు ఏ దేవత ప్రజాపతి మొదలైన ఆకారాన్ని సంకల్పించుచున్నదో అప్పుడు అట్లా ఆ దేవత ప్రజాపతి మానవుడు పొరుగు మున్నగు రూపాలతో వెలియుచున్నది. అమృత కళతో కూడిన ఈ భౌతిక చంద్రుని ప్రభావం చేతనే ఈ భూమిపై ఔషధులు పదార్థ శరీర సృష్టి ఏర్పడుచుండుట చేయగని జాగ్రత్త దశగా అందరికీ అనుభూతమవుచున్న ఈ చంద్ర మండలమే సమిష్టి జీవుడగు విరాట్ పురుషుని శరీరం. పంచీకృత పంచభూతాలే అతని అవయవాలు అని శాస్త్రకారులు సామవేదం మొదలైనవి ప్రవచిస్తున్నారు. చంద్రరూపుడగు ఆ విరాట్ జీవుని నుండి చల్లటి కిరణ ప్రసరణ ద్వారా ఔషధుల రూపమున ఆ విరాట్ తత్వ రసత్వము భూమిపై ప్రసరించి వ్యష్టి జీవుల యొక్క ఆహారము తదితర జీవశక్తులు జీవనాడులుగా విస్తరించుచున్నది. అనగా విరాట్ పురుషుని నుండి బయలుదేరిన జీవరస స్రవంతి చంద్రుని ద్వారా అమృత కళను సంతరించుకొని అన్నరస రూపంగా భూమిపై ప్రసరించి ప్రాణధార ఉనర్చి జీవుల దేహాలలో జీవమను రూపంగా ప్రవర్ధిల్లుచున్నది. ఆ విరాట్ పురుష చైతన్య స్రవంతియే మనస్సు. జన్మ కర్మలన్నింటికీ ముఖ్య కారణమై పరిగెడుచు సర్వచేష్టలను ఉనర్చుచున్నది. ఇటువంటి విరాట్ పురుష శరీరాలు అసంఖ్యాకంగా ఒక్కొక్క కల్పంలో ఉన్నాయి. అటువంటి అసంఖ్యాక కల్పంలో ఎన్నో గతించినాయి, మరెన్నో గతించబోతున్నాయి. అయితే ఇదంతా మాయా చమత్కారమే. ఎందుకంటే నిర్మల నిర్విషయ నిశ్చల బ్రహ్మం నుండి బయలుదేరిన ఈ విరాట్ పురుషుడు బ్రహ్మానికి వేరు కాదు. కనుకనే అతడు అనంతుడై అనుభవరూపుడుగా ఉంటున్నాడు. ఈ వ్యష్టి సమిష్టి సంబంధితమైన అధిష్టాన సత్తతో కూడుకొనిన వాడుగా ఉంటున్నాడు. సర్వదేశ కాలాలలో ఆ విరాట్ పురుషుడు బ్రహ్మం యొక్క మాయా విభాగం నంది స్థితి కలిగి ఉంటున్నాడు. అందుచేతనే అంతయు బ్రహ్మమయమని సిద్ధాంతీకరించబడుతోంది. జై శ్రీరామ్. ఈ విధంగా సమిష్టి రూప విరాట్ పురుషుడు వ్యష్టి అనే అంశాలను గురించి వివరించడం అనేది చూసాము. తర్వాతి అంశం 18. వ్యష్టి విరాట్టు ఒకటే. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నిర్విషయ ఓంకార ప్రవచిత శుద్ధ బుద్ధ పరతత్వం నుండి విరాట్ పురుషుడు స్వయంకల్ప ప్రభావంచే ఆవిర్భవిస్తున్నాడు. ఆ విరాట్ పురుషుడు సత్య సంకల్పుడై దేనిని ఎట్లు సంకల్పిస్తే అది అట్లా ఏర్పడగల ప్రభావ సంపన్నుడై ఆ తదనంతరం పంచభూతాత్మకుడుగా అవుచున్నాడు. ఆ విరాట్ పురుషుడు ఏ వస్తువుని ఎట్టెట్లు సంకల్పిస్తే అది ఆ విధంగానే స్వయంగా అగుచున్నది. అనగా చిదాకాశమగు బ్రహ్మమే ఈ జగత్తులోని ఆయా అనేక విశేషములుగా వివర్తం పొందుచున్నది. అందుచేతనే ఈ జగత్ సమూహమంతా విరాట్ పురుషుని సంకల్ప రూపం మాత్రమే అని విఘ్నులు నిర్వచిస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట బ్రహ్మం తన యొక్క ఉపాసన సంయుతమైన వాసనచే సృష్టాదిలో పంచభూతాత్మకమైన విరాట్ రూపంగా సంతరించుకుంటుంది. 2. ఆ తర్వాత అట్టి ఉపాసన ప్రయోజనమైనట్టి పంచభూతాత్మకమైన విశాల సమిష్టి భోగాల పట్ల స్వయం ప్రేరణచే ఉన్ముఖమవుతోంది. ఆ విధంగా సమస్త జగత్ పదార్థముల సమూహం యొక్క మూల కారణం విరాట్ పురుషుడే అయి ఉన్నాడు. ఇక ఈ జగత్ జీవన రూపాలకు కార్యాలన్నీ కూడా అట్టి మూల కారణముకు విరాట్ పురుష సంకల్పమును ఆశ్రయించి అనుసరించి ఉన్నాయని విశదీకరించబడుతోంది. ఇందులో సందేహం లేదు కూడా. ఇక వ్యష్టి జీవునికి విషయానికి వద్దాం. ఇతడు కూడా పరమాత్మ తత్వము నుండి పదార్థంతో తయారు చేయబడిన వాడే కనుక ప్రతి ఒక్క వ్యష్టి జీవుడు కూడా తన యందు తన సమిష్టి సమర్థుడయ్యే ఉన్నాడు. ఏ విధంగా అయితే సమిష్టి జీవుడు తన యందలి దివ్య చైతన్య శక్తిని ఆసరగా తీసుకొని ఈ మహాభూతాత్మిక సృష్టిని సంకల్పిస్తున్నాడు, అట్లాగే దివ్య చైతన్యమే స్వరూపంగా గల ఈ వ్యష్టి జీవుడు కూడా నిజ మనోవృత్యానుసారం స్వానుభవజ్ఞాన్ని ప్రసరింపజేసి ఆయా పదార్థాల జ్ఞానానుభవాలను పొందుతూనే ఉన్నాడు. అనగా ప్రతి వ్యష్టి జీవుడు ఏ జగద్విశేషాలు అనుభవిస్తున్నాడో అట్టి జగద్విశేషమంతా నిజ మనోవృత్యానుసారము అయిన జ్ఞాన విశేషమే గాని మరొకరెవరు దానికి కారణం కాదు. ఈ జీవుని జగత్ మనో వ్యాపారమంతా
తన స్వరూపం నుండి స్వయం కల్పితంగా ప్రవహిస్తున్న జగత్ లహరి మాత్రమే. ఒక క్రిమి నుండి రుద్రుని వరకు జగదానుభవం అంతా ఈ ప్రకారంగానే స్వస్వరూపం నుండి జగదాకార భ్రమరూపంగా ఉదయించడం జరుగుతోందని గ్రహించు. ఇదే సృష్టి. ఒక బీజంలో మహావృక్షం సంస్కార రూపంలో దాగి ఉండే విధంగా ఒక అణువులో కూడా సముద్ర పర్వతాది వస్తు పరంపరలచే విస్తారమైన అనేక జగత్తులు ఉంటున్నాయి, ప్రవర్తిస్తున్నాయి కూడా. అయితే ఒక పరమాణువు నందు కూడా అనంతాత్మ కలదు అనే విషయం జ్ఞానం చేత తెలియవస్తుంది, కానీ అజ్ఞానం చేత కాదు. ఒక కీటకం, దోమ మొదలుగా రుద్రుని వరకు గల ప్రత్యేగాత్మయందు విరాట్ సృష్టి ఉండియే ఉన్నది. అనగా ప్రతి ప్రత్యేక ఆత్మయందు విరాట్ సృష్టి ఉండియే ఉన్నది. ఈ విధంగా వ్యష్టి సమిష్టి ఉభయం ఒక్కటే అనే ఒక మహత్తరమైన సిద్ధాంతం మనకి ఇక్కడ సిద్ధిస్తోందని గమనించు. విరాట్ ఆత్మయందు ఏ విధంగా ఈ సమస్తమైన జగత్తు యొక్క విస్తారం సిద్ధిస్తుందో అట్లాగే ప్రాణుమాత్రమైన ఒక దోమ జీవునియందు కూడా విరాటాత్మ సంబంధమైన విస్తార జగత్తు సంభవించే ఉంటుంది. ప్రతి జీవుని విషయంలో ఈ సిద్ధాంతం వర్తిస్తుందని గ్రహించబడుగాక. ఇక ఆత్మ ఎటువంటిది? అది పరమార్థంలో స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పరిచ్ఛిన్నము కాదు. అయితే అది తన యొక్క భ్రాంతి విభాగంచే ఎచ్చట ఎట్లు విస్తరించుచున్నదో అచ్చట అట్లే శీఘ్రంగా అనుభవించబడుచున్నది. ఆత్మ చేతనే ఆత్మ అనుభవించబడుతోంది సుమ. లేక చంద్రుని నుండి మనస్సు నుండి చంద్రుడు ఉత్పన్నమవుచున్నాయి. చూచావా? చంద్రమా మనసౌ జాతో. అట్లాగే ఆత్మయందు జీవుని నుండి ఆత్మయగు దృశ్యము కల్పిత చమత్కారంచే ఉత్పన్నమవుతుంది. జలం, ద్రవత్వం ఈ రెండు వేరు కాదుగా. ఈ రెండు వేరువేరా? శ్రీరాముడు: కావు. శ్రీ వశిష్ఠ మహర్షి: అట్లాగే సమిష్టి వేష్టి అనబడే రెండూ కూడా ఒకే సత్తా కలిగి ఉన్నాయి. శ్రీరాముడు: ఈ జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబం కనుక పరమాత్మయే జీవ సంవిత్తి యొక్క కారణం. పరమాత్మ యొక్క కార్యం ఈ జీవుడు అని ఒకానొక కార్యకారణ సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుచున్నది కదా. అట్టి పరమాత్మ కార్య జీవకారణ సిద్ధాంతముల గురించి మీ అభిప్రాయం వినాలని ఉన్నది. శ్రీ వశిష్ఠ మహర్షి: మంచు కణమును పోలినదగు వీర్యమే జీవుని యొక్క సారం అని అంటూ ఉంటారు. మాతాపితరుల సమాగమ కాలమున చిత్తైక ఏకాగ్రతచే భోగాకార వృత్తి యందు నిశ్చలమగు బ్రహ్మం యొక్క ప్రతిబింబం పడుచున్నది. అట్టి వీర్యం నుండి ఉపహితుడైన జీవుని నుండి అభాసరూపముగా ఆనందాతిశయం ప్రవర్తిస్తుంది. అప్పుడు ఆ వీర్యోపహితమైన జీవ చైతన్యం తన యందున్న వీర్య స్వభావంచే బ్రహ్మం యొక్క అభాసరూపమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇక ఆపై ఈయన అనుభవమైన వీర్య రూపమే ఆనందం. నేను యుద్ధాని చేత ప్రియతముడనవుచున్నాను అని అనుకుంటూ క్రమంగా వీర్యోపహితమైన స్థితిచే తాదాత్మ్యం పొందుచు తన్మయమై ప్రవర్తిస్తోంది. ఇక ఆ తర్వాత ఆ జీవ సంవిత్తు లేక గర్భస్థమైన వీర్యోపహిత చైతన్యం తద్గతాంతరమైన దేవరూపాన్ని తాదాత్మ్యం అనే చమత్కారంచే పొందుతుంది. కాబట్టి అటు దేహోత్పత్తి అనే చమత్కారం నందు విరాటు వ్యష్టి కారణము కార్యమానవి ఏమీ లేవు. శ్రీరాముడు: ఈ సమిష్టి వ్యష్టి దేహ సృష్టికంతటికీ పరబ్రహ్మం యొక్క స్వభావమే కారణం, తదితరమైనది కార్యం అని నిర్ణయించడం యుక్తియుక్తమేనా కాదా? శ్రీ వశిష్ఠ మహర్షి: అట్లా యుక్తియుక్తం కాదు. ఎందుకంటావేమో? శుద్ధ బ్రహ్మమునందు స్వశబ్దం వాచకం కానేరదు. అనగా శుద్ధ బ్రహ్మానికి స్వపర శబ్దమునకు సంబంధించిన వాచకాలను ప్రతిపాదించలేం. స్వపర అను విభేదం బ్రహ్మమునకు అనువర్తించలేనప్పుడు ఇక వ్యష్టి సమిష్టి అనే వ్యవహారం ఎట్లా ఉనగొడతాయి? కనుక ఆ స్వపర మొదలైన వాటన్నింటికీ బ్రహ్మం కారణమని గాని కార్యం గాని ప్రతిపాదించటం బ్రహ్మాత్మకమైన దర్శన పటాటోపం మాత్రమే. బ్రహ్మమునందు ఒకటి ప్రతియోగి, రెండు వ్యవచ్ఛేదం, మూడు విరోధి అనే విశేషములే లేవు. అట్లాగే బ్రహ్మమునందు స్వభావం అనబడే బాహ్య ఆంతరిక ఆవరణమే లేదు. ఉంటే ఏకో సత్ అను ప్రమాణవాక్యం సిద్ధించదు కదా. శ్రీరాముడు: మహర్షి, ఈ జీవుడు అనగా స్వభావం అను రెండింటి సంయోగం అనే ఒకానొక సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం చెప్పమని నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: ఇప్పుడు నేను మరొక ప్రశ్నను ప్రతిపాదిస్తున్నాను. జీవుడు అనగా స్వానబడవాడా లేక దేహ గుణముల లేక రెండు కలసియా? జీవుడు అనగా స్వానబడవాడా లేక దేహ గుణముల అంటే స్వభావమా లేక రెండు కలిసియా?
స్వాయే ఉపహితుడగు జీవుడిని మనం అనుకుంటే ఇక స్వభావం అనేది అతనిలో ఒక విభాగం అవ్వటానికి కుదరదు. అతనికి స్వభావం బాహ్యమైనదేది కాదు. వాయువు యొక్క బాహ్య అభ్యంతరాలలో వాయువే ఉన్నట్లు జీవుని బాహ్య అభ్యంతరాలలో స్వస్వరూపుడైన జీవుడు ఏర్పడి ఉన్నాడు. కనుక జీవత్వం, జీవుడు అన్నది స్వతహాగా ఒకటి గాని వేరువేరైనవి కాదు. అట్టి జీవుడు ప్రాణం, ఇంద్రియాలు మొదలైన జడవస్తువులతో ఇవియే నేను, వీటిచే నేను పరిమితుడన్న రూపంతో తాదాత్మ్యం చెందుచున్నాడు. తద్వారా సంకుచితుడై దృశ్య విషయ వస్తు పరాయణుడై జన్మాంధుని వలె ఉంటున్నాడు. అవిద్యాంశ పట్ల అధ్యాసచే అవిద్య దశలో తన నిజ మార్గమును గాంచటమే లేదు. తన నిశ్చల విభాగాన్ని ఏమరిచి చంచల విభాగాన్ని మాత్రమే నిరంతరం దర్శిస్తున్నాడు. చలనశక్తిచే వాయువు కప్పబడినట్లు ఈ జీవుడు జగదాకారంగా విజృంభిస్తున్న మాయాశక్తిచే కప్పబడి ఉంటున్నాడు. తన యొక్క ఏకత్వ రూపం నందు ద్రష్ట దృశ్యమాన విభేదం గల ద్వైత రూపం కల్పన చేసుకుంటున్నాడు. అట్టి చంచలత్వం అధిరోహించి తన శుద్ధ సుస్థిర రూపమును గాంచలేకపోతున్నాడు. సుస్థిర రూపమును గాంచలేకపోతున్నాడు. ఏదైతే మిథ్యారూపమై దృశ్యాత్మకమై వాస్తవానికి అసత్తయి ఉన్నదో అదే అజ్ఞానం. జ్ఞానంచే అట్టి అజ్ఞాన మహాగ్రంథి భేదనమే మోక్షం. ద్రష్టత్వం అంతటికంటే ముందుగా ఉన్న నా స్వరూపం సర్వదా యథాతథంగా ఉంది అనే అనుభవమే మోక్షం అను పరిభాషగా చెప్పబడుతోంది. అందుచేత ఓ రామచంద్ర, నీవు అజ్ఞాన మేఘం తొలగినప్పటి చిత్ ప్రకాశ మాత్రుడవై ఉండు. అసలు ఈ అహంకారం అనబడేది లేనే లేదని గ్రహించు. మూర్త అమూర్త వివర్జితమై అజ్ఞాన శూన్యమై నిత్యోదితమైనట్టి చైతన్య ఘనమును పొందినవాడివై పరిపూర్ణుడవై ఆనందపూర్వకంగా ప్రకాశిస్తావు గాక. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి వ్యష్టి విరాట్టు ఒకటే అనే సిద్ధాంతాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 19. జ్ఞాని జ్ఞానబంధువు. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఈ మనుజుడు జ్ఞానబంధువు అయితే సరిపోదు, జ్ఞానియే కావాలి. ఎందుకంటే ఒక్కోసారి జ్ఞానబంధువు కంటే అజ్ఞానియే మెరుగేమోనని కూడా అనిపించవచ్చు. శ్రీరాముడు. మునీంద్ర, జ్ఞానబంధువు అంటే ఎవరు? జ్ఞాని అనగా ఎవరు? ఉభయుల ప్రయోజనాలు ఎట్లా ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి. శిల్పి శిల్పంను చెక్కుతాడు. ఉత్తమ భక్తుడు లేక ఉపాసకుడు ఆ శిల్పంలో ఇష్టదైవం యొక్క స్ఫూర్తిని దర్శించి తరించగలుగుతాడు. శిల్పి ముక్కు నోరు బాగున్నాయా లేదా అని మాత్రమే గమనించగలడు. అట్లాగే ఎవరైతే శాస్త్రమును భోగం కొరకు లేక చిలక పలుకులు పలుకుట కొరకు మాత్రమే పఠిస్తాడో అంతేగాని మనసుతో అనుష్ఠించ ప్రయత్నించాడు అట్టివాడు జ్ఞానబంధువు అని పిలువబడతాడు. అనగా ఎవనికి శాస్త్రాభ్యాసం చేత లభించినట్టి శబ్దబోధ అతని దైనందిన జీవితావగాహనగా వ్యవహారాలలో ప్రస్ఫుటం కాదు, వైరాగ్యం హృదయస్థం కాదు. ఎవడు తత్వబోధనను కథలుగా మాత్రమే వల్లిస్తాడు అతడు జ్ఞానబంధువు మాత్రమే. ఎవడు శాస్త్రపఠనాన్ని కేవలం భక్తి కొరకై వల్లిస్తాడో అతడు జ్ఞానబంధువు. అగ్నిహోత్రం మొదలైన ప్రవృత్తి రూప ధర్మాలలో నిష్కాముడై ప్రవర్తించక కేవలం డాంబికంగా నిర్వర్తిస్తూ ఆయా ప్రవృత్తి ధర్మాలను ఆత్మజ్ఞానం వైపుగాను మనస్సు యొక్క పవిత్రత కొరకై మలుచుకోకపోతే అతడు జ్ఞానబంధువు అవుతాడే గాని జ్ఞాని కాదు. జ్ఞానం జ్ఞానభాష. ఆత్మజ్ఞాని మాత్రమే జ్ఞానం అని అంటారు. ఇక తక్కిన వివరణ, విశ్లేషణ, పదార్థ సంబంధ జ్ఞానం అంటావా? అవన్నీ కూడా జగత్తు, జీవుడు ఈ రెండింటికి అధిష్టానమైనట్టి బ్రహ్మం గురించి బోధించజాలదు. అందుచేత అవన్నీ అజ్ఞాన భాషలు మాత్రమే. ఆత్మజ్ఞానం గురించి యత్నించకుండా తదితర సాధనా విశేషాలను ఆశ్రయించి స్వర్గాది ఫలప్రాప్తికై ప్రయత్నించే వారిని అల్పశుభ జ్ఞానబంధువులని పిలుస్తూ ఉంటారు. 1 బాహ్య అభ్యంతర దృశ్య రూప జ్ఞానం. 2 వాటి వృత్తులకు కారణమైన ప్రమాత. 3 ప్రమాతకు తెలియవచ్చే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. 4 వాటి అనుభవ విశేష పరంపరలు. భాషాపూర్వకంగా ఇవన్నీ కూడా జ్ఞానమే. అయితే ఇవి అసలైన జ్ఞానం కాదు సుము. ముముక్షువు అయినవాడు నిరతిశయానంద స్వరూపము బ్రహ్మంతో ఏకత్వం సంపాదించుకునే వరకు ఆగకూడదు, తృప్తి పొందరాదు. ఓ ప్రియ సభికులారా, మీరంతా జ్ఞానబంధువులై రోగరూపాలకు ఈ సంసార భోగాలందు రమిస్తూ కాలమును అవకాశంలోనూ అల్ప వినియోగం చేయకుండెదరుగాక. ఈ మానవ జన్మ అనే అవకాశం వచ్చినందుకు ముముక్షువు చేయవలసినది ఏమిటి? 1 సహజీవులను బాధించినట్టి సానుకూలమైన
అనింద్యమైన కర్మలు మాత్రమే నిర్వర్తించాలి. 2. అట్టి కర్మలు కూడా ఆహారం సంపాదించుకోవడానికి మాత్రమే పరిమితం చేయబడాలి. 3. మరి ఆహారం ఎందుకు? జీవచాపల్యం కొరకై కాకూడదు, కేవలం ఈ ప్రాణాలు నిలబెట్టుకోవాలి కాబట్టి అంతవరకు ఆహార సముపార్జన ఉద్దేశించబడాలి. 4. ఆపై ప్రాణాలు నిలబెట్టుకోవటం అనేది తత్వ జిజ్ఞాస కొరకే అయి ఉండాలి. 5. ఇక తత్వజ్ఞానం మరల దుఃఖరహిత స్థితి సంపాదించుకోవటానికి సద్వినియోగపడాలి. ఇట్లు జీవుడు జనన మరణ చక్రం నుండి తరించడానికి సర్వదా ప్రయత్నించడం ఉచితం. జై శ్రీరామ్. ఈ విధంగా జ్ఞాని జ్ఞానబంధువు అనే విషయాన్ని వివరించడం చూసాము. తర్వాతి అంశం 20. జ్ఞాని యొక్క నిర్వచనం. శ్రీరామచంద్రుడు స్వామి జ్ఞానబంధువు గురించి, జ్ఞాన భాష గురించి విశదపరిచారు. సాతగ్గులకు మేమంతా కృతజ్ఞులం. అట్లాగే జ్ఞాని జ్ఞాన దర్శనం గురించి మరికొన్ని విశేషాలు వివరించవలసినదిగా నా ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి జ్ఞాని యొక్క నిర్వచనం విను. అతడు తన యొక్క జ్ఞాన ప్రవృద్ధంచే జ్ఞేయమగు ఆత్మ గురించి నిష్ట పెంపొందించుకుంటూ ఉంటాడు. అట్టి చిన్మాత్ర బ్రహ్మమునందు నిష్ఠచే క్రమంగా శబ్ద స్పర్శాది విషయ సమూహమును, కర్మఫలాలను, ఇవన్నీ బయటగా లేవు, నా చిత్తం యొక్క లక్షణ విశేషమే ఇదంతా అని గ్రహిస్తూ అవన్నీ అసత్యాలుగా గమనిస్తూ ఉంటాడు. ఈ కళ్ళు మొదలైన ఇంద్రియాలకు తారసపడే దృశ్యాదులను ప్రక్కకు పెట్టి అట్టి కళ్ళలోను తదితర ఇంద్రియములలోను అంతఃకరణములలోను ఏ సాక్షిత్వమైతే ప్రత్యక్షమై ఉంటుందో అట్టి చిత్తత్వమును గుర్తిస్తాడు. అట్టి సాక్షిగా ఉన్నట్టి చిన్మాత్రమగు పరమాత్మను బాగుగా ఎరిగినవాడై ఈ దృశ్యమును అంతఃకరణం యొక్క వాసన మాత్రంగా కూడా శేషించే లేనట్లుగా గాంచుతూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాని యొక్క నిర్వచనం విను. ప్రకృతి జీవుడు ఆత్మను ఏకైక లాభమును సర్వదా అవధరించే ఉన్నాడు. ఎవని ఎందైతే అట్టి ఆత్మైక లాభంచే సంతుష్టి, శాంతము, వ్యవహారములందు అంతఃకరణ శీతలత్వం మనకు కనిపిస్తాయో అట్టివాడు జ్ఞాని అని మనం గుర్తించవచ్చు. ఏ సమాచార ప్రసాదితమైన అవగాహన చేత అజ్ఞాన మూలము తొలగించబడుచుండగా పునర్జన్మత్వము అనగా నాకు జన్మ మృత్యులు ఉన్నాయని భ్రమ సమూలంగా కడిగివేయబడుతుందో అట్టి బోధయే జ్ఞానము. ఇక తక్కిన శబ్ద జ్ఞాన చాతుర్యం శిల్పి యొక్క శిల్పకళలాగా వస్త్ర భోజనాదుల కొరకే గాని అనుభవం కొరకై కాదు. పండితుడు ఎవడైతే యథాప్రాప్తములైనట్టి ఆయా కార్యాలలో కామ సంకల్ప వర్జితుడై నిర్మలాకాశం వలె హృదయం కలిగి ఉన్నవాడి ప్రవర్తిస్తూ ఉంటాడు, అట్టివాడిని పండితుడని పిలుస్తారు. ఓ రామచంద్ర, ఈ జగత్తు అహంకారము మొదలైనవి లేవు, కానీ ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఎందుచేత దానికి కారణం లేదు. అభిలాష అభిరుచులకు కారణం లేనట్లే జగత్ అహంకారాలకు కూడా కారణం లేదు. అకారణంగా అనిపించేవన్నీ అకారణాలే, కారణం లేకనే ఉత్పన్నమైనాయి కాబట్టి అవి వాస్తవానికి ఉత్పన్న కానివి అవుతున్నాయి. శ్రీరాముడు ఉత్పత్తియే కాలేదు కానీ ఉన్నట్లుగా అనిపిస్తుంది అను పరస్పర వ్యతిరేక్త వాక్యం ఎట్లా యుక్తియుక్తం స్వామి? శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ప్రపంచంలో వాస్తవానికి లేకపోయినా కూడా ఉన్నట్లు అనిపించే అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఒకటి కుందేటి కొమ్ము. పరిగెత్తే కుందేలుకి చెవులు రిక్కి ఉండటం చేత కొమ్ములు ఉన్నట్లు కనిపిస్తుండడం. 2. మృగతృష్ణ జలం. మృగాలు దాహంచే అటు ఇటు వెతుకుతుండగా ఎండ యొక్క వాయుతరంగ సంబంధమైన క్రీనీడలు సరోవర జలంలాగా అనిపించటంచే ఈ మృగాలు జలంగా భ్రమించి పరుగులు తీయటం. కుందేటికి కొమ్ము ఎందుకు కనిపించింది? భ్రమచేతనే కదా. మృగతృష్ణలో జలం ఎందుకు కనిపించింది? భ్రమచేతనే. భ్రమచేత అనిపించేవన్నీ అవాస్తవాలే కాబట్టి అవి అకారణాలే కానీ సకారణాలు కావు. లేదా అవిచారణతో ఉన్న అజ్ఞానవశమే అందుకు కారణమని అనక తప్పదు. అట్టివే ఈ సోదర మిత్ర శత్రు తదితర సర్వ సంబంధములు కూడా. అంతేకాదు ఈ సర్వ జగత్తు అట్టి జగత్తులో జన్మదిగా సంచరించి ఈ దేహం కూడా భ్రమయే కాబట్టి అవాస్తవము, అకారణం కూడా. కుందేటి కొమ్మ ఎందుకు కనిపించింది అనే ప్రశ్నకు అసత్తైన ఈ దేహ పుత్ర తదితర దృశ్య వ్యవహారం సత్వాలే ఎందుకున్నాయి అనే ప్రశ్నకు సమాధానం ఎంత వెతికి ఏం ప్రయోజనం? సత్తు సత్తుగా అసత్తు అసత్తుగా గ్రహించడమే ఇక్కడ సముపార్జించుకోవాలి. అట్లా కాకుండా ఈ దృశ్య సంబంధం ఇప్పటి నుండి ఎందుకు ఎట్లా ప్రాప్తించింది అనే విషయంగా కార్యకారణాలు వెతుకుతూ పోవటం గొడ్రాలి యొక్క కుమారుని మునిమనమని భుజాలపై గొడ్రాలి యొక్క కుమారుని మనుమని భుజాలపై కూర్చొని ఊరంతా చుట్టి రావడం ఎట్లా అని వాక్యంలాగా నిరర్థకం. అజ్ఞానమే అసదనుభవం నాకు కారణం. అసత్తైనవి
అసద్రూపమైనవి అగు విశేషములకు పదార్థములకు కారణం అజ్ఞానమే అయి ఉన్నది. అజ్ఞానమునకు రూపమేమిటి? జ్ఞానం యొక్క అప్రకాశము లేక ఏమరుపే. అజ్ఞానం యొక్క ఆశ్రయంచే జ్ఞానం ఆవరించబడి ఉంటుంది. జ్ఞానం యొక్క అప్రకాశమే అజ్ఞానము. జ్ఞానం యొక్క ప్రకాశంచే అజ్ఞానం తొలగిపోతుంది. నాటకంలో కనిపిస్తున్న పాత్రధారి ఒక్కరే కదా. అదేవిధంగా వాస్తవానికి ఈ జీవాత్మే పరమాత్మ, అట్లాగే ఆ పరమాత్మే ఈ జీవాత్మ. అయితే ఈ జీవుడు నేను పరమాత్మను అనే పరమసత్యమును సంతరించుకోవటం లేక అనుభవైక వేద్యం చేసుకోవటం ఎట్లా అనే ప్రశ్నకు సమాధానమే ఈ మన సంవాదము. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జ్ఞాని యొక్క నిర్వచనం చెప్పడం చూసాం. ఇక్కడ ఇక మిగిలిన విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.